అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో ఏం చూడబోతున్నామంటే, నార్మల్ డెలివరీనే కావాలి అనుకుంటున్న మీరు తప్పకుండా పాటించాల్సిన 5 చిట్కాల గురించి ఈరోజు మనం షేర్ చేసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రసవం అనేది ఒక స్త్రీకి కలిగే అత్యంత సహజమైన అనుభవాలలో ఒకటి. ఇది ఎవరికి వర్ణించలేనిది. అసలు ఈ అనుభవం ఎలా ఉంటుందో ఒకరికి ఒకరు మనం కరెక్ట్గా చెప్పలేమన్నమాట. సో అలాంటి అనుభవం ఇది. కానీ సాధారణంగా ప్రసవం అనేది ప్రమాదకరంగా ఉండదు. కొన్ని సమయాల్లో ప్రమాదకరంగాను బాధాకరంగాను భరించలేని అనుభవాలు గుర్తిస్తారు. దీనికి ముఖ్యమైన కారణం నార్మల్ డెలివరీ మీద సరైన అవగాహన లేకపోవడమే. అందుకే ఈరోజు మనం చూడబోతున్నాం నార్మల్ డెలివరీ అంటే ఏంటి, ఎలాంటి వాటి మీద దృష్టి పెడితే మీకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. నార్మల్ డెలివరీ అందరికీ తెలిసింది. సహజ జననం, ఎలాంటి ఆపరేషన్ లేకుండా ఈజీగా అయ్యే ఒక డెలివరీని చెప్పాలి. అంటే మనకు బేబీ మన యొక్క సర్విక్స్ ద్వారా బయటకు రావడాన్ని నార్మల్ డెలివరీ అంటాము. నార్మల్గా చాలామంది భయపడుతూ ఉంటారు నార్మల్ డెలివరీ అనగానే ఎలా ఉంటుందో అని. కానీ ప్రతి తల్లి కూడా సాధారణ ప్రసవం అంటే నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నించడానికి అర్హులని చెప్పాలి. మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు అంటే తప్పకుండా మీరు నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు. ఎందుకంటే మన యొక్క స్త్రీ శరీరమే నార్మల్ డెలివరీకి అనుగుణంగానే నిర్మించబడింది అనమాట. కాబట్టి మీరు నార్మల్ డెలివరీకి భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా నార్మల్ డెలివరీకి మీరు ప్రయత్నం చేయొచ్చు. మొదటిగా చూస్తే అసలు మహిళలు నార్మల్ డెలివరీని ఎందుకు ఎంచుకోవాలని చూస్తే చాలామంది నార్మల్ డెలివరీ పెయిన్స్కి భయపడి ఇప్పుడున్న టెక్నాలజీలో సెక్షన్సే అడుగుతూ ఉంటారండి. బట్ నార్మల్ డెలివరీ అనేది ఎంత ఉత్తమమో మీరు తెలుసుకోవాలి. ఇది ఒక సహజమైన ప్రక్రియ. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ ద డెలివరీ బాలింతలకు ఉండదన్నమాట. సో ప్రతి తల్లికి ఏం కావాలి, వారి ఆరోగ్యం, చిన్నారి ఆరోగ్యం ఇంపార్టెంట్ అండి. నార్మల్ డెలివరీలో ఇది 90% వరకు మీరు అనుభవించవచ్చు. నార్మల్గా సెక్షన్ చేసేటప్పుడు ప్రతి సెక్షన్ ఒకేలాగా ఉండాలి అని చెప్పలేము. ఎందుకంటే కొన్నిసార్లు ఆ యొక్క సిజర్స్కి లేదా ప్రాబ్లమ్స్ అయితే తప్పకుండా అవుతాయి. ఇన్ఫెక్షన్స్ రావడం లాంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ మనం అరికట్టాలంటే మనము నార్మల్ డెలివరీనే మనం ఎంచుకోవాలి. ఇది ప్రతి స్త్రీ తప్పకుండా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. నేను నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలను ఎలా పెంచుకోగలను అని చూసినట్లయితే, మీరు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు పెంచుకోవచ్చు. ప్రెగ్నెన్సీ అంతటా కూడా మీరు చురుగ్గా ఉండడము, మరియు సులభ ప్రసవానికి లోనయ్యేలాగా మీరు మంచి డయట్ ఫాలో అవ్వడము, శారీరకంగా దృఢత్వాన్ని పెంపొందించుకోవడము, ప్రసవ ప్రక్రియ గురించి తెలుసుకోవడము, హాస్పిటల్కి ఎప్పుడు బయలుదేరాలనే సంకేతాలు గుర్తించి తెలుసుకోవడము, ఇలాంటి అన్నివి కూడా నార్మల్ డెలివరీ అవకాశాలు పెంచుతాయి. అంటే మీరు కనుక హాస్పిటల్కు ఆలస్యంగా వెళ్ళాలనుకోండి, డెలివరీ అనేది క్రిటికల్ అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలను పెంచేది. కాబట్టి మీరు ఎంత చురుగ్గా ఉంటారో డెలివరీ టైంలో అంత యాక్టివ్గా మీకు డెలివరీ అనేది అవుతుంది. ముఖ్యంగా మీకు సపోర్ట్ చేసేదానికి ఒక టీం ఉండాలండి. తప్పకుండా మంచి డాక్టర్ సపోర్టివ్ టీం అనేది తప్పకుండా ఉండాలి. అప్పుడు నార్మల్ డెలివరీ చిట్కాలు మీరు పాటించినా అవి మీకు కరెక్ట్గా హెల్ప్ అవుతాయి. ఒకవేళ మీకు కనుక కరెక్ట్గా సపోర్టివ్ టీం లేదనుకోండి, మీకు డెలివరీ చిట్కాలు ఏవి పాటించినా అవి ఆ టైంలో వేస్ట్ అని మీరు తెలుసుకోవాలి. కాబట్టి మీకు చిన్న సందేహం ఉన్నా కూడా ఆలస్యం చేయకుండా వైద్యుల్ని కలిసి మంచి ఒక సపోర్టివ్ టీంని మీరు ఏర్పరచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది కూడా నార్మల్ డెలివరీ అవకాశాలని పెంచుతుంది. ఇప్పుడు మనం మీకు నార్మల్ డెలివరీనే కావాలి అంటే మీరు సాధారణ ప్రసవానికి అసలు ఎలా సిద్ధం కావాలి, ఒక 5 టిప్స్ మనం తెలుసుకుందాం. మొదటిగా చూస్తే అధిక నార్మల్ డెలివరీ రేటు ఉన్న వైద్యుని మాత్రమే ఎంచుకోవాలి. మీకు తెలిసే ఉంటుందండి, మనకు కరెక్ట్ అయిన సపోర్టివ్ టీం ఉంటేనే మనకు నార్మల్ డెలివరీ అనేది అవుతుందని నేను ఫస్టే చెప్పాను. అంటే మీకు గైనకాలజిస్ట్ని ఎంచుకునే విధానంలో ఫస్ట్ మీరు చేయాల్సిన ముఖ్య పాత్ర ఏంటంటే, వారు అసలు నార్మల్ డెలివరీ ఎంతమందికి చేశారు, ఎక్కువ మంది నార్మల్ డెలివరీ చేయించుకుంటున్నారా వారి దగ్గర, లేకపోతే సెక్షన్ చేయించుకుంటున్నారా. సో ఆ యొక్క శాతం అనేది మీరు గుర్తించుకోవాలి. ఎక్కువగా నార్మల్ డెలివరీలు చేసిన వైద్యులని ఎంచుకోవడం అనేది ఒక ముఖ్యమైన విషయం అండి. అది తప్పకుండా మీరు గర్భం దాల్చిన మొదటి స్టెప్ అన్నమాట. మీరు తీసుకోవాల్సింది మంచి గైనకాలజిస్ట్ని ఎంచుకోవాలి.
రెండవదిగా చూస్తే నార్మల్ డెలివరీ కోసం ఒక ప్రేరణ మీ దగ్గర ఉండాలి. మీరు సాధారణంగా నార్మల్ డెలివరీ కోసం మీకు కోరిక ఉంది అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మాలండి. మీ యొక్క ప్రయాణాన్ని మీరు నమ్మాలి. మీ యొక్క 9 months ఆఫ్ జర్నీని ఒక సక్సెస్ఫుల్గా మీరు రూపొందించుకోవాలి. ఫస్ట్ మీ యొక్క శరీరము మీకు అనుగుణంగా ఉండాలి, అది మీరు తెలుసుకోండి. అంటే దానికి తగిన విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. నార్మల్ డెలివరీ అనేది అప్పటికప్పుడు జరిగేది కాదు. మీరు 9 మాసాలు కష్టపడితేనే మీకు చివరిలో ఆ యొక్క రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో మిమ్మల్ని మీరు నమ్మండి, ఒక పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకోండి. బీపీ షుగర్స్ రాకుండా ఉండాలంటే మీ యొక్క మైండ్ అనేది కరెక్ట్గా ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలి. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో నార్మల్ డెలివరీ కోసం ఒక పాజిటివ్ మైండ్ సెట్ అనేది మీలో ఉండాలి. అప్పుడే మీకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇక మూడవదిగా చూస్తే మీ బరువును గమనించండి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఎందుకు బరువు అని అంటూ ఉంటారంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి మన శరీరం అనుగుణంగా మారడానికి మనం అండర్ వెయిట్లోను ఓవర్ వెయిట్లో ఉండకూడదండి. దానికి వెయిట్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు తప్పకుండా వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. ఓవర్ వెయిట్ అయ్యారు అంటే మీకు డెలివరీ అయ్యేది కష్టం అవుతుంది, సి సెక్షనే చేస్తారు. అండర్ వెయిట్లో ఉన్నా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎగ్జాక్ట్గా నార్మల్ వెయిట్ని మెయింటైన్ చేయడం మీ యొక్క ముఖ్యమైన పని. సో ప్రతిరోజు వ్యాయామం చేయండి, మర్చిపోవద్దు. మీకు గనక నడవాలని వాకింగ్ చేయాలనిపిస్తే తప్పకుండా రోజుకు 10 నుండి 20 నిమిషాల వరకు కూడా మీరు వాకింగ్ చేయొచ్చు. ప్రసవం దగ్గర పడుతున్నప్పుడు 40 నిమిషాల వరకు కూడా వాక్ అనేది చేయొచ్చు. కాబట్టి మీ యొక్క వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ అవ్వకుండా చూసుకోండి, తక్కువ అవ్వకుండా చూసుకోండి. నార్మల్ డెలివరీకి కరెక్ట్ వెయిట్ అనేది మెయింటైన్ చేయడం ఒక ముఖ్యమైన గమనిక. కాబట్టి బరువుని కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇక నాలుగవదిగా చూస్తే ప్రసవ సమయంలో మీ యొక్క భాగస్వామిని ఎంచుకోవడము. భాగస్వామి అంటే కేవలం భర్త మాత్రమే కాదు, కొంతమంది వాళ్ళ తల్లితో ఎక్కువ కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో మీకు ఎవరు కంఫర్ట్గా ఉంటారో వారిని మీకు పక్కన ఉంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వారు మీకు మసాజ్ చేయడం కానీ, లేబర్ ఎక్సర్సైజెస్ చేయించడం కానీ, మీకు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం కానీ, ఫిజికల్ సపోర్ట్ ఇవ్వడం కానీ, మైండ్ని మీకు డీవియేట్ అవ్వకుండా మిమ్మల్ని ఒక పాజిటివ్ మైండ్ సెట్కి తీసుకొని రావడానికి కానీ ఒక పార్ట్నర్ తప్పకుండా మీకు ప్రసవ రూమ్లో ఉండాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కూడా మీరు ముందుగానే ఎంచుకోవాలి. వారిని మీకు సహాయకంగా ప్రతి విషయంలోనూ మీరు వారిని ముందుంచుకుంటే మంచిది. అంటే అప్పుడే మీ యొక్క హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి తెలుస్తాయి. సో వారితో మీరు డెలివరీ టైంలో కూడా మీకు హెల్ప్ అవుతారనమాట. కాబట్టి మీ తల్లిని లేదా మీ యొక్క భాగస్వామిని ఎవరైనా సరే ఒక సపోర్టివ్ పార్ట్నర్ని మీరు ఎంచుకొని వారి యొక్క హెల్ప్ అనేది తీసుకుంటూ ఉండండి. ఇక చివరిగా చూస్తే ఆహారం ఏం తినాలి, నార్మల్ డెలివరీ కోసం అసలు ఏం తింటే మీకు నార్మల్ డెలివరీ అవుతుందని చూస్తే చాలామంది మహిళలు మొదటి త్రైమాసంలో మార్నింగ్ సిక్నెస్ పోరాడుతారండి. చాలా తక్కువే తింటారు. సో ఎక్కువ వికారం ఉండడం వలన సరిగ్గా తినరు, మంచి పోషణ అనేది ఉండదు, సరిగ్గా బరువు కూడా పెరగరు ఫస్ట్ ట్రైమిస్టర్లో. బట్ రెండవ ట్రైమిస్టర్ వచ్చిన తర్వాత మీకు ఆకలి నెమ్మదిగా పెరుగుతుంది. చాలామంది గర్భవతులు మంచి ఆహారాలు తినడానికి ప్రారంభిస్తారు. మీ యొక్క నార్మల్గానే మన యొక్క ఆహారంలో ఎక్కువగా పండ్లు తీసుకోవడము, కూరగాయలు తీసుకోవడం అనేది చాలా మంచిదండి నార్మల్ డెలివరీకి. అది మీకు వెయిట్ గెయిన్ కూడా చేయదు, మీ బేబీకి మంచి పోషణ ఇస్తుంది, మీకు మంచి పోషణ ఇస్తుందన్నమాట. కాబట్టి నాన్ వెజ్జెస్ కంటే వెజిటేరియన్ అనేది చాలా ఎక్కువగా నార్మల్ డెలివరీని ప్రోత్సహిస్తుంది. కాబట్టి మీ యొక్క డయట్లో ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మరియు డ్రై ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోండి. ముఖ్యంగా చూస్తే రోజుకి 3 నుండి 4 గంటల గ్యాప్ తీసుకొని ఏదో ఒకటి తింటూ ఉండాలి. అది ఆహారమైనా సరే, స్నాక్ రూపంలో అయినా సరే మీ కడుపుకి ఏదో ఒకటి అందుతూ మీ బేబీకి పోషణ ఇచ్చేలాగా ఉండాలి. అందుకని ఓవర్ వెయిట్ అయ్యేలాంటి ఫుడ్స్ తీసుకోవద్దు. నేను చెప్పినట్లు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి మిమ్మల్ని వెయిట్ గెయిన్ అనేవి చేయదనమాట, పోషణ ఇస్తుంది. ఆ ఆహారాలే 3 నుండి 4 గంటల గ్యాప్ ఇచ్చి మీరు తీసుకోవచ్చు. అంతేకాకుండా నీరు బాగా తాగాలి. మీరు అంటూ ఉంటారండి నీళ్ళు తాగితేనే మనకు వస్తుందా పోషణ అని కాదు, బాడీ హైడ్రేటివ్గా ఉండాలి. ముఖ్యంగా నీరు శాతం కరెక్ట్గా ఉండాలి అంటే మీ బాడీ డీహైడ్రేట్ అవ్వకూడదు. కాబట్టి నీరు తప్పకుండా మీరు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి భోజనాలు తినకూడదు కూడా మీరు తెలుసుకోవాలండి. కొన్ని ఆహార పదార్థాలు మంచివి కాదు, అవి నార్మల్ డెలివరీ రేట్ని తగ్గిస్తాయి అన్నమాట. ముఖ్యంగా కాఫీ, టీలు, కూల్ డ్రింక్స్, ఫ్యాటీ ఫుడ్స్,
మరియు బయట నుండి తినే ఆహారం, జంక్ ఫుడ్స్ లాంటివి తీసుకోకూడదు. అవన్నీ కూడా మనకు నార్మల్ డెలివరీ రేట్ని తగ్గిస్తాయన్నమాట. సో అవి తీసుకోకుండా మంచి ఆహారాన్ని ఎంచుకొని తిన్నారంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో ఫ్రెండ్స్, చూసారు కదా నార్మల్ డెలివరీ కోసం మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకోవాలో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.